హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినపప్పు కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా 2 కప్పుల మినపప్పు తీసుకొని కడిగి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొన్ని పచ్చిమిర్చీలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొన్ని వెల్లుల్లి, దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకు, బండపువ్వు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బండపువ్వు, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, వేగించుకున్న మెంతిపొడి వేసుకోవాలి. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు పప్పుని మంచిగా కలుపుకో. తగినంత ఉప్పు మరియు తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని వేయించుకున్న జీలకర్ర పొడి, చిటికెడు ధనియాల పొడి కొద్దిగా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, టేస్టీ మినపప్పు కర్రీ రెడీ. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.